48లో గాంధీ గారు చచ్చిపోయాడు మతోన్మాదుల చేతుల్లో. ఆ మహానుభావుడు 1954లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యసభలో నిలబడి ఏం చెప్పాడు చెప్తున్నావు కదా. ఫోటోలు పెట్టావు కదా, ఫోటోలు పెట్టావు, జైబీఎం అంటావు కదా. అంబేద్కర్ ఏమన్నాడు చెప్పు, ఏం చెప్పాడు తెలుసా? ఒక ఫండ్ పెట్టండి, ఒక నిధిని స్థాపించండి, దానికి గాంధీ నిధి అని పేరు పెట్టండి, 20 కోట్ల రూపాయలు ఫండ్ పెట్టండి. ఆ ఫండ్ దళితుల గురించి ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఆయన హృదయానికి వాళ్ళు అత్యంత సమీపం, అత్యంత దగ్గర, అత్యంత ప్రియమైన వాళ్ళు, నియర్ అండ్ డియర్ టు హిస్ హార్ట్ అని చెప్పాడు. ఆయన ప్రేమించాడు వాళ్ళని, వాళ్ళ సముద్రాన్ని కోరుకున్నాడు. ఈ ఫండ్ దానికి ఖర్చు పెట్టండి, దీన్ని బడ్జెట్ లో కలపండి అని చెప్పాడు. ఆయన శ్రద్ధ చూడండి. బడ్జెట్ లో కలిపితే మీరు ఏం చేస్తారు? ఆ బడ్జెట్ తర్వాత నెక్స్ట్ బడ్జెట్ లో ఆ ఫండ్ అయిపోతుంది. ఇది కాకుండా వేరే ఫండ్ పెట్టండి, వేరే ఇన్స్టిట్యూషన్ పెట్టండి. దానికి ప్రతి గవర్నమెంట్ దానికి డబ్బు ఇవ్వాల్సిందే. ఆ రకంగా చేస్తే స్వర్గం నుంచి గాంధీ గారు దీన్ని ఆశీర్వదించడం చెప్పడానికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు అంబేద్కర్ చెప్పాడు. ఎందుకంటే ఆయన ప్రేమించాడు ఈ ప్రజలని. బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లా చెప్తే వీడెవడో డింగమని వచ్చి వీడు రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ వెర్రిబోగలాళ్ళు రాజ్ఘాట్ మీద దాడి చేశారు. ఇక్కడ చాలా మంది తెలియదు, మా గుండెలు కలిసివేసేటువంటి విషయం అది. ఆ పార్టీ పెట్టి ఊరేగింపు తీసి గాంధీని శత్రువుగా చూపించి, ఈ కుటుంబంలో ఈయన పెద్దన్నయ్య, ఆయన తండ్రిని శత్రువుగా చూపించి ఆయన మీద దాడి చేయించారు. నీకు చత్వారము, నీకు బుర్ర తిరుగుడు, నీకు పిచ్చబట్టింది. నువ్వు ఎవడు శత్రువు గుర్తుపట్టలేకపోతున్నాడు. మనువును తగలబెట్టాడు. 1927లో మను ధర్మశాస్త్రాన్ని ఆయన తగలబెట్టాడు. 10 ఏళ్ల ముందర నుంచి మను ధర్మశాస్త్రం లేదు, గాడిది గుడ్లు దేనికి కేర్ చేయడం గాంధీ చెప్తానే ఉన్నాడు స్పష్టంగా, ఆన్ ది రికార్డ్ ఎవ్రీవేర్ ఆయన చెప్పాడు. కానీ మనువు మావాడు, మనువు మహానుభావుడు అని చెప్పినాడు. జోలికి నువ్వు వెళ్ళే, హెడ్గేవార్ జోలికి వెళ్ళేది ఉంటుంది, హెడ్గేవార్ సమాధి మీదకి వెళ్ళేది ఉంటుంది, గోల్వాల్కర్ సమాధి మీదకి వెళ్ళేది ఉంటుంది. గోల్వాల్కర్ చెప్పాడు కదా, కులాలు కావాలి, రిజర్వేషన్ ఉండొద్దు. ఈ మనువే చాలా గొప్పవాడు. అంబేద్కర్ లిల్లీపుట్ అని చెప్పిన వాళ్ళు ఏమనలేదు. ఇవాళ వాళ్ళ భుజాల మీద కూర్చున్నావు. ఎవరున్నారు వాళ్ళ ప్రభుత్వంలో? అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఎక్కడుంది? ఎందుకుని అక్కడ అడుగుతున్నాను నేను, ఎందుకున్నావు అక్కడ నువ్వు? ఇప్పుడు ఆయన్ని మనువాదుల యొక్క పాదసేవ చేస్తూ, మతాన్వాదుల యొక్క పాదసేవ చేస్తూ, ఈ దేశంలో హిందువులే ఉండాలి, ఆ హిందువులు కాకపోతే ముస్లింలకి, క్రైస్తవులకు ఎటువంటి హక్కు ఉండడానికి వీల్లేదు, వాళ్ళు పంపించండి. 3వ తరగతి పౌరుల కింద కూడా ఉండడానికి వీల్లేదు. ఇది మేము స్థాపించదలుచుకున్న రాజ్యం. 3 రంగుల జెండా పనికిరాదు, రాజ్యాంగం పనికిరాదు, గాడిద గుడ్డు వరకు 100 సార్లు చెప్పావు. వాడి పాదసేవలో పడి ఎవరైతే సోదరుడు ఉన్నాడో, ఎవరైతే మన రక్తం ఉన్నాడో, ఎవరైతే మన ప్రతిక్షణం తప్పించాడు, ఎవరి యొక్క నియర్ అండ్ డియర్ టు దళిత్స్, ఎవరైతే డిప్రెస్డ్ పీపుల్ కి, అణగారిన వర్గాల ప్రజలకి అత్యంత సమీపానికి అంబేద్కర్ చెప్పాడో, ఆ గాంధీ గారిని శత్రువుగా చూపించావా? సిగ్గులేదు నీకు? సిగ్గులేదా? వేరే ఏదైనా సందర్భంలో 1-2 మాట్లాడు అంటే అనుకుంటారు, ఏమైంది అనుకోరా? వాళ్ళు వేరే శిబిరాలకు చెందిన వాళ్ళు, వాళ్ళ హృదయం ఎక్కడుందో తెలియదా నీకు? వాళ్ళ కులాన్ని వ్యతిరేకించాలో తెలియదా నీకు? ఎవరైనా చెప్పాడా? ఆయన ఇందాక చెప్పాడు, అగ్ర కులాల అమ్మాయిలు, కింది కులాల అబ్బాయిలు ప్రేమించి పెళ్ళాడండి అని చెప్పినటువంటి ఒక్క నాయకుడు చూపించి చరిత్రలో. అన్ని కులాలని రద్దు చేసి భంగి అనేటువంటి పేరు పెట్టండి, భంగి అంటే పాకి అని పేరు పెట్టండి, నేను భంగిని అని చెప్పుకునేవాడిని చూపించు. తెలుసా అందరికి? గాంధీ గారు స్వయంగా చర్మం ఒలిచి, జంతువుల చర్మం ఒలిచి చెప్పులు కుట్టాడు తెలుసా ఎవరికైనా? మంగళ పని చేశాడు తెలుసా ఎవరికైనా? చేనేత కార్మికుడి యొక్క బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల బ్రిటిష్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళని భజన మొదలు పెట్టారు. వీళ్ళ మధ్య బ్రిటిష్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అంబేద్కర్ వ్యూహపరంగా కేవలం మన ప్రజలకు ఏమైనా వస్తాయని వెనకాల గొప్పవాళ్ళని కాదు, మెంటల్. వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఆ రోజు జలియన్ వాలాబాగ్లో చచ్చిపోయిన వాళ్ళంతా కూడా అగ్రకులాలు అనుకుంటున్నాను, బెంగాల్లో కరువుకు చచ్చిపోయిన వాళ్ళంతా అగ్రకులాలు అనుకుంటున్నాను. అంటే దళితులు ఎవరు చచ్చిపోలేదు, బీసీలు ఎవరు చచ్చిపోలేదు. ఎవడు చెప్పండి ఈ చరిత్ర, ఈ పిచ్చి చరిత్ర? అది వ్యూహం బాబు, నీకు అర్థం కాదా ఆ విషయం? అర్థం కాదా? ఈ రోజు అక్కడ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు ఏమైనాయి? చేనేత ఏమైంది? చేతి వృత్తులు ఏమైనాయి? కుమ్మరి వృత్తి ఏమైంది? హస్తకళలు ఏమైనాయి? అన్ని కూడా అణచివేయబడినప్పుడు అప్పుడు గాంధీ గారు వచ్చి వాళ్ళ మీద పోరాటం బాయినట్లు, తుపాకులు, బాంబులు వేయడం కాదు. వాడు మనం దోస్తున్నాడు, దోచుకోవడానికి వీల్లేదు. వాడు ఇక్కడి నుంచి నూనె దారం తీసుకెళ్లి అక్కడ వాడు మిల్లులో తయారు చేసి ఇక్కడ మన దగ్గర అమ్ముతాడు. నువ్వే కొనుక్కుంటావు, ఎందుకు కొంటావు? కొనకు, మానే. మన బట్టలు కొనుక్కో. వాడి స్కూల్కి పంపించకు, మన స్కూల్కి పంపించు. వాడి కోర్టుకి వెళ్ళక మన కోర్టుకు రా. జాతీయ విద్యాలయాలు, జాతీయ న్యాయస్థానాలు బహిష్కరించండి, సహాయ నిరాకరణ చెప్పాడు. గుండె అయిపోయింది బ్రిటిష్ వాళ్ళకి. రోడ్ల మీద కుప్పల కింద పోసి విదేశీ వస్త్రాలు తగలబెట్టారు. అప్పుడు మన యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లేచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి ఆయన వ్యవస్థలు పెట్టాడు. మన జెండా మీద తీసుకొచ్చి చెరకాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆ చెరక ఎవడు గుర్తు? బీసీలు గుర్తు కాదా? బీసీల గుర్తుని జాతీయ జెండా మీద పెట్టించిన మనిషి బీసీలు వాళ్ళు గుర్తులేరు. బీసీలకి పనికిరాడు ఆయన. ఎందుకు పనికిరాడు? ఆయన బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర చర్చించడానికి వెళ్ళినప్పుడు అక్కడ లాంక్షైర్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ మిల్లులన్నీ ఉంటాయి. ఈ బట్టల మిల్లుల దుకాణం దగ్గర మీరు వెళ్ళకండి, ఆడ ఫ్యాక్టరీలన్నీ కూడా మీ వల్ల రిట్రెంచ్మెంట్ జరిగి కార్మికులు ఉద్యోగాల్లో పోయి అడుక్కు తింటారు. వాళ్ళకి గాంధీ మీద కోపం ఉంది. గాంధీ మీద రాళ్ళేద్దాం, కోడిగుడ్లు వేద్దాం అని చూస్తున్నారు వాళ్ళు. ఆయన అన్న ఎవడు రాళ్ళేస్తే అడి దగ్గరికి వెళ్ళే రకమైన, నేను అక్కడికి వెళ్ళాలని చెప్పాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రజలకు చెప్పాడు, బాబు మీ మీద నాకు కోపం లేదు, మీరంటే నాకు చాలా ప్రేమ, నాకు అసలు ఎవరి మీద ద్వేషం లేదు. మా ప్రజలు చాలా బాధపోయారు, మా ప్రజలు చితికిపోయారు, మా ప్రజలు ఆకలి కలపటిస్తా ఉన్నారు, మా వృత్తులు నాశనమైనాయి, మా ప్రజల గురించి మా దేశాన్ని కాపాడుకోవడానికి మేము పని చేసామని చెప్తే వాళ్ళు గాంధీ మీద పూలు చల్లి భుజాలు మేము మోసారు. శత్రువుని గెలుచుకున్నాడు ఆయన ప్రేమతో. ఇవాళ స్వదేశీయులకు అర్థం కావట్లే విషయం, బీసీలకు అర్థం కావట్లే. గాంధీ పనికిరాడు బీసీలకి, లోహియా పనికిరాడు. ఎందుకంటే కులం తల్లోకి ఎక్కింది.
మన కులస్తుడు అయితేనే మనం లైక్ చేస్తాం. లోహియా ఎంత తప్పించాడండి. చక్కర బాబా పేరు తెలుసు ఆదివాసీలకి. ఆదివాసీ అనే పేరు కాయిన్ చేసింది ఆయన. ఇలా ఎంతో చరిత్ర ఉంది. ఇవన్నీ చెప్పాలంటే ఇవాళ చరిత్రను దగ్గర తెస్తా ఉన్నాం. మేము క్లియర్ గా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. వాడు ఇవాళ ఎవరైతే మనువుని ఆరాధిస్తానని చెప్తున్నాడో చరిత్ర అంతా మాట చెప్పాడు. మన్వర్ మేఘవంశీ రాసినటువంటి పుస్తకం చదువుకో. RSS లో కింద కులాలకి దళితులకి ఏ గౌరవం దక్కుతుందో చూడు. ఇవాళ 100 ఏళ్ల ఘన చరిత్ర చెప్తున్నాడు కదా. 100 ఏళ్లలో కేవలం 6 సంవత్సరాలు మాత్రమే సరసంఘ చాలక ఒక క్షత్రియుడు ఉన్నాడు. 94 సంవత్సరాలు బ్రాహ్మలే ఉన్నారు. క్షత్రియుడు కేవలం 6 ఏళ్లు. వైశ్యులకు ఇంకా ఛాన్స్ రాలే. శూద్రులకి అతి శూద్రులకి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇంకో 200 ఏళ్ళు పడుతుందేమో. అది వీరి యొక్క వ్యక్తి నిర్మాణం. అపాయింట్మెంట్స్ ఆయన నియమిస్తాడు, ఆయన ఈయన నియమిస్తాడు. వాళ్ళ యొక్క కార్యకారిణి మండలిలో కూడా కింది కులాలు లేరు. ఆ విషయం ప్రూవెన్. ఎందుకు అక్కడ ఎందుకు ఉంది? మావాడు బీసీ కదా. మీ వాడు బీసీ అయితే కులగలను చేయండి బాబు అని మేము అడిగాం బీసీ గారిని. నేను చెయ్యను అని కోర్టులో అఫిడవిట్లు వేసాడు. చేయని చెప్పాడు. నాగపూర్లో వాళ్ళు చూసి జేబులోంచి రుమాలు తీసి ఇలా ఊపారు. ఊపితే ఈయన సరే కులగణం చేస్తామని చెప్పాడు. అధికారం ఎవరి దగ్గర ఉంది? నాగపూర్లో ఉందా, ఢిల్లీలో ఉందా? నాగపూర్లో మాత్రం బ్రాహ్మలే ఉంటారు. అధికారం ఎక్కడుందో అక్కడ. ఇక్కడ బీసీ ఉంటే దాన్ని మేము మా అధికారం ఎందుకు అనుకుంటాం? ఆ అధికారం మాకు ఉపయోగపడితే మేము అనుకుంటాం. నువ్వు వెంటనే కులగణం చేస్తుంటే నమ్మేవాళ్ళం. చట్టసభలో బీసీ రిజర్వేషన్ చేస్తుంటే కూడా నమ్ముతాం. కానీ రిజర్వేషన్లే వ్యతిరేకించావే నువ్వు. మీ గోల్వాల్కర్ పుస్తకాలు రాశాడు కదా విషయాలన్నీ కూడా. ఇవన్నీ ఉండగా ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు, ఈ దేశంలో పేదలు ఉండకూడదు, బీసీలు ఎలా విడదీయాలి? వీళ్ళు ముస్లింస్ ఎంతమంది ఉన్నారు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లెక్కలు తీసి విడదీయాలి. గోండ్లని అమ్మాడిల్ని ఎలా విడదీయాలి, ఆదివాసులు ఎట్లా విడదీయాలి? ఇవన్నీ చెప్తే నన్ను కాంగ్రెస్ అంటే మేము కాంగ్రెస్ కాదు, ఏం కాదు. మేము కాంగ్రెస్ లేదు, ఏ గ్యాస్ లేదు, మేము ఏ పార్టీ కాదు, బొంగులో పార్టీ మాకేం అవసరం లేదు. కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ కాదు, ఏమి కాదు రాబాయి. మేము సత్యం పార్టీ, ట్రూత్ పార్టీ, సత్యాన్వేషణ. మేము ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. నీకు బాధ అనిపిస్తే ఏంటి? ఎవరికి ఇప్పటిదాకా సేవ చేస్తా ఉంటారో వాళ్ళ భజన కొంచెం ఓపెన్ గా చేయండి. సిగ్గు లజ్జ లేని వాళ్ళరా మీరు. మేధావులంటారా? బతుకు మీరు మేధావులా? అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాలు చెప్పాడు. ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏంటంటే గుర్రానికి ఇలా కట్టేసిన తర్వాత ఇంత 2 చిన్న కన్నాలు పెడతారు. ఎందుకు పెడతారు తెలుసా? ఇంకేం చూడొద్దు, అది ఇదే చూడాలి. ఎందుకంటే దాన్ని నెత్తి మీద కూర్చొని ఈయన ఊరెగుతూ ఉంటాడు. నీకు ఎవడైతే ఇవన్నీ చూడొద్దని చెప్తున్నాడో, ప్రకాశం మీటింగ్ వెళ్ళొద్దని చెప్తున్నాడు, వాడికి ఒక ప్రయోజనం ఉంది. వాడిని నెత్తి కూరెగుతూ అనుకుంటున్నాడు. ఆయన దింపి ఇక్కడ రా, ఆయన వదులుచుకుని రా ఇక్కడికి. వాడిని నీ మీద ఎక్కి చివరికి ఇలా వెళ్ళి, ఇది వాళ్ళు వెళ్ళారు కదా ఇప్పుడు ఆ కేంద్ర కేబినెట్ లో ఆర్పీఐ వాళ్ళు వెళ్ళి అంటే అక్కడ దాకా వెళ్తారు చివరికి. అంబేద్కర్ నిప్పు, అంబేద్కర్ సూర్యుడు, సత్యం కూడా అటువంటిదే. వీటిని పట్టుకోవడం కాదు, ఇలా తేరిపార చూడడానికి కూడా మీకు ధైర్యం లేదు. అంబేద్కర్ యొక్క నిజస్వరూపం మీకు తెలుసు, బాగా తెలుసు. అంబేద్కర్ ఇచ్చినటువంటి కుల నిర్మూలన ఖడ్గాన్ని మేము స్వీకరించాం. గాంధీ చెప్పినట్టు చివరిదాకా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్వర్గం నుంచి ఆశీర్వదిస్తాడు గాంధీ అని మాకు అంబేద్కర్ భరోసా ఇచ్చాడు. మేము మాట్లాడుతున్నాం. గాంధీ అంబేద్కర్ యొక్క సైన్యం మేము. ఆ రోజు 1946లో కావచ్చు, మొట్టమొదటిసారి రాజ్యాంగ రచనా సభలో లేచి నిలబడి ఆ దాక్షాయణి ఏం మాట చెప్పింది, ఎన్ని బాధలు పడింది. బట్టలు సరిగ్గా కట్టుకోవడానికి లేనటువంటి కమ్యూనిటీలో, అంటరాని కమ్యూనిటీలో, అందరూ బహిష్కరించే కమ్యూనిటీలో, రోడ్డు మీద తిరగడానికి వీలైనటువంటి పరిస్థితిలో, స్కూల్కి వెళ్ళడానికి వీలైన పరిస్థితిలో ఒక్క తల్లి మొట్టమొదటిసారి చదువుకుని గ్రాడ్యుయేట్ అయి రాజ్యాంగ రచనా సభ దాకా వెళ్ళిన తర్వాత ఆ తల్లి గొప్ప వివేకంతో ఏం చెప్పిందంటే, ఈ రెండూ కలవాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయవాద శక్తులతో చేతులు కలపాలని చెప్పింది.